జోక్షా టాకీస్. ఇవాళ అయితే ఏంటంటే ఒక చిన్న ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను అనమాట. మల్లన్న కళ్యాణం ఫంక్షన్ అనమాట. సో ఆరమ్మ సైడ్ ఎలా చేసుకుంటారు ఏంటి అవన్నీ ఇప్పుడైతే క్యాప్చర్ అయితే చేస్తాను అనమాట. సో ఒక్కసారి నా ఫ్రాక్స్ లుక్ ఇచ్చుకోండి. నేను ఎలా ఉన్నానో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉన్నానో. అండ్ ఇప్పుడు మనం బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. A few moments later. ఓకే గాయస్, ఇప్పుడైతే మన వీడియో అయితే స్టార్ట్ అవ్వబోతుంది. మల్లన్న కళ్యాణం ఫస్ట్ పుట్టమన్న దేయడానికి అయితే అందరూ వెళ్తున్నారు. ఇప్పుడైతే చిన్న పూజ జరుగుతుంది. ఇంట్లో వాళ్ళు బియ్యం అయితే పోస్తున్నారు. పూజ చేసిన మట్టిని కళ్యాణం కోసం ఇంటికి తీసుకొని వెళ్తారు. 5 minutes later. ఓకే గాయస్, ఇప్పుడైతే గంగ దీపంని టెంపుల్కి అయితే తీసుకొని పోతున్నాం. ఏం చేస్తాం గాయస్, ఊళ్ళో అయితే చెరువులు ఉంటాయి. ఇది సిటీ కదా, టెంపుల్కే అందుకే వెళ్తున్నాం. జోక్షబాప లేదు అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్? నేను సైడ్లో ఉన్నాను. పోతరాజును చూసి నాకు చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్. మీలో ఎవరైనా పోతరాజుకి భయపడతారా నా లెక్క? అయితే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇప్పుడైతే టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము ఫ్రెండ్స్. ఇక్కడ గంగ పూజ అయితే స్టార్ట్ చేశారు. ఇంట్లో వాళ్ళు బియ్యం పోసి హారతి ఇచ్చారు. బియ్యం పోసిన వాళ్ళలో మా మమ్మీ ఇంకా మా డాడీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరో చెప్పుకోండి. ఇప్పుడైతే పసుపు దంచే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. అమ్మ వాళ్ళు దాన్ని ఫినిష్ చేస్తున్నారు. The next day. ఒక్కటి ఇంత కూర్చోండి మొత్తం చాలు.
ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాయి ఫ్రెండ్స్.